హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం విఆర్ఓ సంబంధించిన సిలబస్ గురించి చూద్దాము. విఆర్ఓలో ఒకటే వన్ పేపర్ ఉంటుంది. విఆర్ఓ ఎగ్జామ్ అనేది 2018లో జరిగింది. మళ్ళీ ఇంకా జరగలేదు తెలంగాణ ఏర్పడిన కాడి నుంచి. అయితే అప్పుడు జరిగిన ఎగ్జామ్ ప్యాటర్న్ని బట్టి ఒకటే పేపర్ నిర్వహిస్తారు. అందులో జనరల్ స్టడీస్ 75 మార్క్స్ ఉంటే, అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్ 75 మార్క్స్ ఉంటాయి. ఇలా 2 పార్ట్స్గా ఉంటాయి. అయితే ఈ టూ పార్ట్స్లో 75 కలిపి 150 మార్క్స్ ఉంటాయి. 150 మార్క్స్కి 150 క్వశ్చన్స్ ఉంటాయి. 150 క్వశ్చన్కి 150 మినిట్స్ ఉంటుంది. అయితే ఇప్పుడు మనము జనరల్ స్టడీకి సంబంధించిన సిలబస్ గురించి చూద్దాము. జనరల్ స్టడీస్లో కరెంట్ అఫైర్ మోస్ట్ ఇంపార్టెంట్, ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత తెలంగాణ ఉద్యమ చరిత్ర, తెలంగాణ కల్చర్ అండ్ తెలంగాణ జోగ్రఫీ, తెలంగాణ ఎకనామీకి సంబంధించిన వాటిని సెకండ్ ప్రియారిటీ ఇవ్వచ్చు. తర్వాత ఏమో తెలంగాణ పథకాలకు ఫోర్త్ ప్రియారిటీ ఇవ్వచ్చు. అయితే థర్డ్ ప్రియారిటీ అనేది పాలిటీకి ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత ఫిఫ్త్ ప్రియారిటీ అనేది జియోగ్రఫీ, ఎకనామిక్ అండ్ తెలంగాణ ఎకనామిక్ ఇవ్వాల్సి ఉంటుంది. ఫిఫ్త్ అనేది. సిక్స్త్ అనేది జనరల్ స్టడీస్ సంబంధించి ఉంటుంది. జనరల్ స్టడీస్ తర్వాత ఇవి ఎథిక్స్ గురించి ఉంటుంది. ఎథిక్స్ 7th ప్రియారిటీ ఇస్తే సరిపోతుంది. తర్వాత మనము సెకండ్ పార్ట్కి వస్తే అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్లో మొత్తం కలిపి 75 మార్క్స్ వస్తాయి. ఈ 75 మార్క్స్ ఈ పార్ట్లో ఉంటుంది. వీటిలో 10 to 15 మార్క్స్ ఇంగ్లీష్లో వస్తే 30 to 35 మార్క్స్ రీజనింగ్లో వస్తాయి. 25 to 30 మార్క్స్ ఏమో అర్థమెటిక్లో వచ్చే ఛాన్స్ ఉంటుంది. అయితే వీటిని ఎలా ప్రిపేర్ అవ్వాలని అంటే, ఇప్పుడు రీసెంట్గా జరిగిన ఎగ్జామ్స్ను బట్టి, గ్రూప్ 1, గ్రూప్ 2ని బట్టి ఏం తెలుస్తుందంటే, ఇప్పుడు ట్రెండింగ్గా ఏం నడుస్తుందంటే యుఎన్ఓకు సంబంధించిన సంస్థల గురించి ఎక్కువ అడగడం జరుగుతుంది. తర్వాత ఎకనామిక్ రిపోర్ట్స్ గురించి ఎక్కువగా అడగడం జరుగుతుంది. ఈ గ్రూప్ 1, గ్రూప్ 2లో ఇవే ఎక్కువ అడిగారు. వీటి గురించి మనం క్షుణ్ణంగా ఇప్పుడు వచ్చే కరెంట్ టాపిక్లో వచ్చే ట్రెండింగ్ టాపిక్స్ గురించి నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్. తర్వాత ఏమో జనాభా గురించి మోస్ట్ ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. జనాభా లెక్కలు అనేవి రాలేదు ఇంకా. 2021లో రావాల్సింది. ఈ 2025లో మేబీ 2026లో రావచ్చు. 2011కు సంబంధించిన జనాభా లెక్కలు మనము ఇప్పుడు నేర్చుకోవాల్సి ఉంటుంది. అవే ఉన్నాయి కాబట్టి వాటినే నేర్చుకోవాల్సింది. మనం తర్వాత ఏంటిదంటే ఫారెస్ట్ రిపోర్ట్ గురించి మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. ఫారెస్ట్ రిపోర్ట్ రీసెంట్గా ఏంటిదంటే, మనం తీరరేఖలు అనేవి ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. తీరరేఖలు జియోగ్రఫీకి సంబంధించి తీరరేఖలు అనేది ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. ఇవి కూడా చూసుకోవాల్సి ఉంటుంది. జియోగ్రఫీకి సంబంధించిన అప్డేట్ టాపిక్గా దీన్ని చెప్పుకోవచ్చు. అయితే మనము విఆర్ఓ జాబ్ సాధించాలంటే, విఆర్ఓ జాబ్ మనకు రావాలంటే మనం ఏం చేయాలి, ప్రిపరేషన్ ఎలా ఉండాలో ఇప్పుడు మనం చూద్దాం. మన ప్రిపరేషన్ ప్లాన్ అనేది మనం డైలీ కరెంట్ అఫైర్ మార్నింగ్ అనేది 1 hour కరెంట్ అఫైర్ తప్పనిసరిగా చదవాలి. 1 hour తప్పనిసరిగా కరెంట్ అఫైర్కి కేటాయించాలి. తర్వాత మనం ఏం చేయాలంటే అర్థమెటిక్ చదవాలి. అర్థమెటిక్ తర్వాత రీజనింగ్ చదవాలి. తర్వాత తెలంగాణ కల్చర్ చదవాలి. భారతదేశ చరిత్ర గురించి చదవాలి. ఇవి డైలీ 2 hours తీసుకోవాలి. డైలీ అట్లీస్ట్ 10 to 8 hours చదవాల్సి ఉంటుంది. 10 to 8 hours అనేది తప్పనిసరి. ఇది చదివిన తర్వాత మనం పడుకునే ముందు మనం చదివిన అన్ని టాపిక్స్ని రివైజ్ చేసుకోవాల్సింది ఉంటుంది. రివైజ్ అనేది తప్పనిసరి. తర్వాత మనం నెక్స్ట్ డే అనేది మనం ఇంతకుముందు రోజు చదవలేని టాపిక్స్ని యాడ్ చేసుకుంటూ ఇలా డైలీ చదువుకుంటూ పోతే మనం సబ్జెక్ట్ మీద గ్రిప్ వచ్చే ఛాన్స్ ఉంది. థ్యాంక్ యూ.